పేద పక్షుల వినాయక చవితి. ఊర్లో పక్షులందరూ చాలా పేదవాళ్ళు. అందరూ ఎప్పుడూ చిన్న చిన్న పనులు చేసుకుని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలా ఉండగా వినాయక చవితి వస్తుందని అందరూ చాలా ఆనందంగా ఉంటారు. కాని వాళ్ళ దగ్గర పెద్దగా డబ్బులు లేకపోవడంతో వినాయక చవితి చేయడం ఎలా అని అనుకుంటూ ఉంటారు. పిల్లలందరూ వినాయకుడి విగ్రహం పెట్టి వినాయక చవితి బాగా చేయాలని ఆశపడుతూ ఉంటారు. కాని పండుగ గొప్పగా చేసే అంత ఆర్థిక పరిస్థితి ఎవరిది బాగోకపోవడంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలందరూ పండుగ బాగా చేయాలని చాలా ఆశగా ఉన్నారు, కానీ మన పరిస్థితి చూస్తే అంత గొప్పగా మనం చేయలేము. అవును చిచ్చు, నువ్వు చెప్పేది నిజమే. కాని పండుగ చేయకపోతే పిల్లలు బాధపడతారేమో కదా. అయినా పండుగ గొప్పగానే చేయాలని ఏముంది, మనకున్న దానిలోనే మంచిగా చేద్దాం. నిజమే కుహు, అలానే చేద్దాం. మన స్తోమతకి తగ్గట్టు వినాయక చవితి చేద్దాం. కానీ పిల్లలు పండుగ బాగా చేయాలని గొడవ పడతారేమో. అలా ఏం ఉండదులే చెచ్చు, వాళ్ళతో మనం ముందే మాట్లాడదాం. వాళ్ళకి గాని మన పరిస్థితి తెలియదా ఏంటి? అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పిల్లలు కూడా వినాయక చవితి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మన వాళ్ళు వినాయక చవితి చేస్తారో లేదో. అయినా మన దగ్గర అంత డబ్బులు ఎక్కడవే, మన వాళ్ళు చెయ్యరేమో. కానీ వినాయక చవితి చేస్తే చాలా బాగుంటుంది కదా, అందరం చాలా ఆనందంగా ఉండొచ్చు. రోజు వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉండొచ్చు. అవును నిజమే బుజ్జి, ఒకవేళ మన వాళ్ళు వినాయక చవితి చేస్తే చాలా సరదాగా ఉంటుంది. మన వాళ్ళని అడిగితే ఎలా ఉంటుంది? అడిగితే వాళ్ళు వినాయక చవితి చేస్తారేమో. కానీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు? మన కోసం మన వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. మనం ఇలాంటివన్నీ అడిగితే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. నిజమే, కానీ ముందు సంవత్సరం కూడా మన కోసం చిన్నగా అయినా వినాయక చవితి చేశారు కదా. అలా పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో తుని పిచ్చుక వాళ్ళు అక్కడికొస్తారు. ఏంటి పిల్లలు, ఏం చేస్తున్నారు? కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నామమ్మా. అబ్బో ఏంటి మీరే? అంత గొప్ప ముఖ్యమైన విషయాలు ఏమున్నాయిరా? ఏముందమ్మా, వినాయక చవితి కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. పిల్లలు, ఈ సంవత్సరం కూడా వినాయక చవితి చేద్దామంటారా? మీ ఇష్టం, మీరు చేద్దామంటే ఆనందంగా చేద్దాం. కానీ మన దగ్గర అంత డబ్బులు లేవు కదా. పిల్లలు అంతగా ఆలోచించి అలా అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. తుని పిచ్చుక వాళ్ళు చాలా ఆనందపడతారు. పిల్లలు, మీరంతగా ఆలోచించకండి. గొప్పగా కాకపోయినా మనం చేయగలిగినంతగా వినాయక చవితి బాగా చేసుకుందాం. నిజంగానా? మీరు ఇంకా వినాయక చవితి చెయ్యరేమో అని అనుకున్నాం. మేమైతే మీరు వినాయక చవితి గొప్పగా చేయాలని అంటారేమోనని అనుకున్నాం. సరే అయితే మనం పెద్ద వినాయకుడిని పెట్టకపోయినా చిన్న మట్టి వినాయకుడితో ఆనందంగా వినాయక చవితి చేసుకుందాం. పిల్లలు, ఇప్పుడు మీ అందరికీ ఆనందమేనా? ఎందుకుండదత్తా, చాలా ఆనందంగా ఉంది. వినాయకుడిని పెడితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సరే అయితే రేపటి నుండి వినాయక చవితి పనులు మొదలు పెడదాం. వినాయకుని పెడదామని అనడంతో పిల్లలందరూ చాలా ఆనందంగా గెంతులేస్తారు. పిల్లల ఆలోచన విధానాన్ని చూసి పెద్దవాళ్ళందరూ చాలా ఆనందపడతారు. మన పిల్లలు అంతగా అర్థం చేసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. మహి అన్నట్టు మన పరిస్థితి వాళ్ళకు గాని తెలియదా ఏంటి? సరే అయితే రేపు ఉదయం చిన్న పందిరి వేసి చిన్న వినాయకుడిని పెడతాం. అలానే చేద్దాం. అప్పుడే పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు. పైగా వాళ్ళు మనల్ని అది కావాలి ఇది కావాలి అని కూడా అడగలేదు. అయినా మనం ఎంత కష్టపడినా కానీ మన పిల్లల కోసమే కదా. వాళ్ళ ఈ చిన్న ఆనందాన్ని కూడా తీర్చకపోతే ఎలా? సరే అయితే రేపు పొద్దున్నే కలుద్దాం. అన్ని పనులు చూసుకోవాలి కదా. పైగా ఎల్లుండి వినాయక చవితి, ఈ లోపే పనులన్నీ పూర్తి చేసుకోవాలి. అలా కాసేపు మాట్లాడుకుని అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు. అలా ఆ రోజు గడుస్తుంది. తర్వాత రోజు ఉదయం అందరూ కలిసి వినాయకుడి విగ్రహం పెట్టడం గురించి ఎవరెవరు ఏ పనులు చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పిల్లలు కూడా వస్తారు. అందరూ కలిసి అక్కడ బొమ్మ పెట్టడానికని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మనం ఎలాగో పెద్ద వినాయకుడిని పెట్టాం కాబట్టి చిన్న పందిరి చాలా అందంగా వేద్దాం. అవును మహి, మంచిగా చెట్టు కింద పందిరి వేద్దాం. కొన్ని ఆకులు కొట్టి తీసుకొని వచ్చి వేస్తే సరిపోతుంది.
అలాగే కాని అప్పుడే పందిరి వేసేయకండి. నేను చోటు వెళ్ళి వినాయకుడి బొమ్మని కొని తీసుకుని వస్తాం. ఆ బొమ్మ ఎంతుందో చూసి దాని తర్వాత పందిరి వేద్దాం. సరేలే, మీరు తొందరగా వెళ్ళొచ్చేయండి. ఈలోపు మేము ఆకులు అవి నరికి తీసుకుని వస్తాం. సరే అయితే మేము తొందరగా వెళ్ళొచ్చేస్తాము. తుని పిచ్చుక చోటు చిలుక ఇద్దరూ కలిసి వినాయకుడి విగ్రహం కొనడానికని వెళ్తారు. ఇంతలో చిచ్చుకాకి, కుహుబాతు, మహిగ్రద్ద ముగ్గురు కలిసి పందిరి వేయడానికని కట్టెలు అలాగే కొబ్బరాకులు అవి నరికి తీసుకుని వస్తూ ఉంటారు. ఇక పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. కాసేపటికి తుని పిచ్చుక చోటు చిలుక ఇద్దరు వినాయకుడిని తీసుకుని వస్తారు. అది చూసి అందరూ చాలా ఆనందపడతారు. పందిరి వేయడానికి కూడా అన్ని సిద్ధమవుతాయి. అబ్బా అమ్మా, వినాయకుడు చాలా బాగున్నాడమ్మా. అవును నిజమే, మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే తీసుకొని వచ్చారు. అవును, ఇంకో పందిరి వేయడం మొదలు పెట్టాలి. నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు, ఇప్పుడు అందరం కలిసి పందిరి వేసేద్దాం. వినాయక చవితి బాగా చేసుకుందాం. మనకున్న దాంట్లోనే చేసుకునే ఆనందకరమైన పండుగ ఇది. గొప్పలకి పోకుండా ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. నిజమే మహి, పిల్లలతో పాటు మనకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ పందిరి కడుతూ ఉంటారు. ఇంతలో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వినాయకుడి బొమ్మ తీసుకుని రావడంతో వాళ్ళ ఆనందం రెట్టింపవుతుంది. పిల్లలు బాగా ఆనందంగా ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అవును నిజమే, చాలా ఆనందంగా ఉన్నారు. మనం ఒక పందిరే కాకుండా ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందేమో. ఏం చేద్దామో చెప్పండి, అలాగే చేద్దాం. ఆ పందిరికి డెకరేషన్ చేస్తే ఎలా ఉంటుంది? కానీ అవన్నీ కొనడం అంటే చాలా ఖర్చు అవుతుంది కదరా చోటు. మన దగ్గర అన్ని డబ్బులు లేకనే కదా ఇంత చిన్న వినాయకుడిని పెడుతున్నాం. వినాయకుడి బొమ్మ అయితే మనకు చేయడం రాక కొన్నాం, కానీ డెకరేషన్ అయితే మనమే చేద్దాం. కానీ ఎలా చేస్తాం తుని? నీ దగ్గర ఏమైనా ఆలోచన ఉందా? తుని పిచ్చుక బాగా ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకొక మంచి ఆలోచన వస్తుంది. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. మనకి దొరికే ఆకులతో పళ్ళతో ఈ చిన్న పందిని డెకరేట్ చేద్దాం. ఈ ఆలోచన ఏదో బాగుంది తుని, అలానే చేద్దాం. అలాగే నా దగ్గర ఒక చిన్న సౌండ్ బాక్స్ ఉంది. అది కూడా ఇక్కడ పెడితే పిల్లలు చాలా ఆనందపడతారు. అవును కుహు, ఆ పని చెయ్యి. పిల్లలు పాటలు పెట్టుకుని బాగా ఎగురుతారు. సరే పదండి, అయితే మనం వెళ్లి మంచి రంగురంగుల ఆకుల్ని అలాగే పళ్ళు అవి కోసి తీసుకొని వచ్చి మంచిగా డెకరేషన్ చేద్దాం. అది చూసి పిల్లలు ఆశ్చర్యపోవాలి. పిల్లల ఆనందం కోసం తుని పిచ్చుక వాళ్ళు వినాయకుడి దగ్గర బాగా డెకరేషన్ చెయ్యాలని అనుకుంటారు. వెంటనే అందరూ కలిసి అడవిలోకి వెళ్తారు. అక్కడ దొరికే రకరకాల ఆకులు అలాగే పళ్ళన్నీ కూడా కోసి తీసుకొనొస్తారు. వాటితో ఆ చిన్న పందిర్ని బాగా డెకరేట్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు మన కోసం చాలా కష్టపడ్డారు కదా. అవును బుజ్జి, మన కోసమేగా వినాయకుడు బొమ్మ కొన్నారు, అలాగే పందిరి కూడా వేశారు. అంతకు మించి మనకేం కావాలి? నాకు చాలా ఆనందంగా ఉంది. అయినా మన వాళ్ళు చిన్న పందిరి వేయలేదు, అది మనకి పెద్దదే. నిజమే బుజ్జి, కాసేపు ఆడుకుని వెళ్లి చూద్దాం. అలా వాళ్ళు ఆటలాడుకుంటూ ఉంటారు. ఇంతలో తుని పిచ్చుక వాళ్ళు అక్కడ పందిరంతా బాగా డెకరేట్ చేస్తారు. అబ్బా, భలే వచ్చింది కదా డెకరేషన్. అవును చిచ్చు, భలే ఉంది. ఇలా ఉంటే మనకి ఇంకేం కావాలి? పిల్లలకు మనం చెప్పలేదు కానీ ఇది చూస్తే భలే ఆనందపడతారు. వాళ్ళే వస్తారులే, మనం చెప్పొద్దు. అలా అనుకుంటూ ఉండగా అప్పుడే పిల్లలు ఆట పూర్తి చేసుకుని వస్తారు. ఆ పందిరి డెకరేషన్ అవి చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు. అలాగే కుహుబాతు వాళ్ళకి తన దగ్గరున్న చిన్న సౌండ్ బాక్స్ కూడా ఇస్తుంది. అబ్బా, ఎంత బాగుందో! మీరు డెకరేట్ కూడా చేశారా? చేశాం పిల్లలు. ఇప్పుడు మన వినాయక చవితికి అంతా సిద్ధం. సౌండ్ బాక్స్ కూడా ఉంది. ఇంకా ఏం కావాలి మనకి? అవును, పూజ చేయడానికి ఎలా? నేనున్నానుగా మహి, నేనే చదువుతాను. రేపందరూ ఏదో ఒక ప్రసాదం తీసుకొని రండి. అలాగే చేద్దాం. అలా ఆ రోజు గడుస్తుంది. తర్వాత రోజు ఉదయం అందరూ కలిసి వాళ్లకు తోచిన ప్రసాదం చేయగలిగినంత చేసి అందరూ తీసుకునొస్తారు. తుని పిచ్చుక అక్కడ పూజ చేస్తూ ఉంటే అందరూ శ్రద్ధగా వింటారు. ప్రసాదం తిని కుహుబాతు ఇచ్చిన సౌండ్ బాక్స్ లో పాటలు పెట్టుకుని పిల్లలు చాలా ఆనందపడుతూ ఎగురుతారు. అలా పేద పక్షుల వినాయక చవితి బాగా జరుగుతుంది. వర్షాకాలం మొదలవుతుంది.
దానితో వర్షాలు ఎక్కువగా పడిపోతాయని అందరూ అనుకుంటారు. కాని కొన్ని రోజులు మాత్రం వర్షాలు బాగా పడతాయి. అలా ఆ తర్వాత అస్సలు వర్షాలే పడవు. మళ్ళీ వేసవికాలంలాగా బాగా వేడిగా అయిపోతుంది. దానితో పక్షులందరూ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వర్షాలు వస్తే చల్లగా ఉంటుందని అనుకుంటూ వర్షాలు రాకపోవడమే మంచిదని అనుకుంటూ ఉంటారు. అంతా బాగా వేడిగా ఉండడంతో కొందరు పక్షులు రాత్రైతే ఇంట్లో పడుకోలేక చాలా ఇబ్బంది పడుతూ చేసేదేమీ లేక మేడ మీద పడుకుంటూ ఉంటారు. ఒకరోజు ఉదయాన్నే లేచేసరికి బాగా వేడిగా ఉంటుంది. అబ్బా, ఉదయాన్నే వేడిగా ఉంది. ఏంటమ్మా బాబు? నిజమే బుజ్జి, ఇది ఏమాత్రం వర్షాకాలంలో లేదు. చాలా వేడిగా ఉంది. రాత్రి సమయంలో అయితే అస్సలు నిద్రపోలేకపోతున్నాం. చిన్నగా వర్షాలు పడినా బాగుండేది. అవును, చాలా దారుణంగా ఉన్నాయి ఈ ఎండలో. ఎండాకాలంలో కూడా ఇలా లేవు కదా. అలా అనుకుని చేసేదేమీ లేక ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి చుట్టాలొస్తారు. దానితో వాళ్ళు చాలా హడావడిగా ఉంటారు. తుని పిచ్చుక వదినలైన చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరితో మాట్లాడుతూ ఉంటే బుజ్జి పిచ్చుక తనతో ఆడుకోడానికని చిన్నుకాకి బన్ను చిలుక వచ్చారని చాలా సంతోషపడుతుంది. అమ్మయ్య, చాలా రోజులకి బాగానే వచ్చారు. నీ దగ్గరికి కాకపోతే ఎక్కడికి వెళ్తాం తుని? మీరు పిల్లల్ని తీసుకుని రావడం వల్ల బుజ్జి భలే ఆనందంగా ఉంది. అవును, నిజమే. చిన్ను బన్ను వచ్చారు కాబట్టి బాగా ఆడుకోవచ్చు. వాళ్ళిద్దరూ కూడా ఆడుకోవచ్చు అని బుజ్జి కోసం వచ్చారు. ఇలా అయినా సరదాగా ఉండొచ్చు. అలా మాట్లాడుకుంటూ అన్ని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. పిల్లలు ముగ్గురు ఆటల్లో నిమగ్నమైపోతారు. అమ్మ బాబోయ్, ఏం ఒక్కపోత బాబోయ్. అవును చిచ్చు వదిన, చాలా దారుణంగా ఉంది. అయినా వర్షాలు పడేది కాస్త ఎండలొచ్చేసాయి ఏంటో. అవునవును, అసలు ఇంట్లో ఉండలేకపోతున్నావనుకో. నిజమే, వర్షం వచ్చే సంకేతాలు కూడా లేవు. ఒక్కొక్కసారి మబ్బు వేస్తుంది, వర్షం వచ్చేస్తుంది అని అనుకుంటే అస్సలు రావట్లేదు. ఈ ఎండలకి వడియాలు పెట్టుకుంటే బాగుంటుంది. వడియాలు పెట్టేసరికి నువ్వు వడియంలా ఎండిపోతావు. ఒక్కసారిగా ముగ్గురు బాగా నవ్వుకుంటారు. అలా వాళ్ళ వాళ్ళ విశేషాలు, క్షేమ సమాచారాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అందరికీ చాలా వేడిగా అనిపించడంతో సాయంత్రం ఎప్పుడవుతుందా, ఎప్పుడు అంతా చల్లబడుతుందా అని చూస్తూ ఉంటారు. అమ్మ బాబాయ్, ఈ వేడేంటమ్మా? ఎండ వేడిరా చిన్నుగా. అవునా, అది మాకు కూడా తెలుసు. వర్షాకాలం కదా, ఎందుకంత వేడిగా ఉంది అని. ఏమోరా, అదంతా ఎవరికి తెలుసు? తొందరగా సాయంత్రం అయిపోతే చాలు, ఈ వేడైనా తగ్గుతుంది. సాయంత్రం అయితే ఒక్క పోషిస్తుంది, కానీ చల్లగా ఏమీ ఉండట్లేదు. అయితే పెద్దగా వర్షం పడాలన్నమాట. అలా సాయంత్రం అవుతుంది. అప్పటికే వేడి తగ్గదు. బాగా ఉక్కపోస్తూ ఉండడంతో అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫ్యాన్ వేసుకున్నా ఏం చేసినా కాని అస్సలు చల్లగానే ఉండదు. అయ్ బాబాయ్, ఏంటి సాయంత్రమైనా కానీ ఎలా ఉంది? ప్రకృతి వైపరీత్యం, ఏం చేస్తాం? సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి కూడా బాధగా ఉంది. రాత్రి అయ్యే కొద్ది చల్లగా అవుతుందేమో. అదవ్వదమ్మా. అయినా మీ ఊర్లో చల్లగా ఉందా ఏంటి? అది అడగకు తుని, మీ ఊరే నయం. అలా మాట్లాడుకుంటూ బాగా నవ్వుకుంటారు. రాత్రవుతుంది. అప్పటికి ఏమాత్రం మార్పుండదు. దానికి తోడు కరెంటు పోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మ బాబోయ్, కరెంటు పోయిందేంటి? అవును బాబోయ్, ఈ కరెంటు వాళ్ళకి మానవత్వమే లేదు. అమ్మా, ఇప్పుడు ఈ ఒక్క పొట్టులో పడుకోవాలా? తోని, ఇక్కడ కరెంటు పోతూ ఉంటుందా ఏంటి? అది అడగకులే, ఈ రోజే అలా జరిగింది. అవునా? అయితే చిచ్చు వచ్చింది కదా, అందుకే అయి ఉంటుందిలే. నాతో నువ్వు కూడా వచ్చావు కదా, అందుకే. అలా ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. పిల్లలకు బాగా ఉక్కపోతగా ఉండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అమ్మో, ఉక్కపోతగా ఉంది, విసనకర్రతో విసురు, చల్లగా పడుకుంటా. ఏంటి బాబు, ఇంకేం వద్దా? కావాలంటే నువ్వు నాకు విసురు. ఇలా అయితే మన పని అయిపోయినట్టే. మనమందరం మేడ మీద పడుకుంటే? అవును, మేడుంది కదా. ఏంటితోని గుర్తు చెయ్యొచ్చు కదా, అక్కడే ప్రశాంతంగా పడుకోవచ్చు. లేదంటే ఈ వేడిలో అస్సలు పడుకోలేము. సరే సరే పిల్లలు, దుప్పట్లన్నీ కూడా తీసుకుని మేడ మీదకి పదండి. ఇంకా అందరూ చేసేదేమీ లేక మేడ ఎక్కి దుప్పట్లు వేసుకుని పడుకుంటారు. ఇంతలో దోమలు కుట్టడం మొదలు పెడతాయి. అబ్బబ్బబ్బా, ఈ దోమలు ఒకటి తినేస్తున్నాయనుకో. అవును, ఏంటో
ఈ ఉక్కపోతే దారుణమంటే మేడ మీదకొస్తే ఈ దోమలు అంతకన్నా దారుణంగా ఉన్నాయి. అమ్మో, దుప్పటి కప్పుకున్న లోపలికొచ్చి మరీ కుట్టేస్తున్నాయి. అవునా, రావద్దని బయటికి గెంటేరా. నాకే ఏం చెయ్యాలో తెలియట్లేదు, నువ్వు నాకు చెబుతున్నావా? ఇంట్లో ఆ వేడిలో పడుకునేదానికన్నా ఈ దోమలే నయంలే. అలా అందరూ ఆ దోమలను కొట్టుకుంటూ వాటితో ఇబ్బంది పడి పడి పడుకుంటారు. అప్పుడే మెల్లగా మబ్బు వేస్తుంది. అందరూ మంచిగా పడుకుని ఉండగా ఒక్కసారిగా చిన్నగా చినుకులు మొదలవుతాయి. దానితో అందరూ లేస్తారు. అబ్బా, వర్షం పడుతుంది, గట్టిగా పడితే బాగుంటుంది, అంతా చల్లగా అయిపోతుంది. నిజమే పిల్లలు, పదండి, వర్షం వస్తుంది కదా, కిందకి వెళ్ళి పడుకుందాం. చినుకులు భలే చల్లగా ఉన్నాయి. పెద్ద వర్షం వస్తుంది, లేయండి పిల్లలు. అందరూ లేచి ఇంట్లోకెళ్ళిపోతారు. అప్పుడే వర్షం కూడా 5 నిమిషాలు పడి ఆగిపోతుంది. దానితో అందరూ ఆశ్చర్యపోతారు. ఇంట్లో వేడికి అస్సలుండలేకపోతారు. ఈ వర్షం 5 నిమిషాలు పడాలా వద్దా అని పడింది. నేల కూడా తడిచుండదు. అవును తుని, ఈ వర్షాన్ని నమ్మడానికి లేదు. అయినా ఎన్ని రోజులు పడని వర్షం ఇప్పుడు మాత్రం ఎందుకు పడుతుంది? అమ్మా, నాకు బాగా ఉక్కపోతగా ఉంది, ఇంట్లో పడుకోలేను. సరేరా, వర్షం ఆగిపోయింది కదా, మళ్ళీ పైకి పదండి, పడుకుందాం. మళ్ళీ అందరూ మేడ ఎక్కి పడుకుంటారు. మళ్ళీ దోమలతో పాట్లు పడుతూ ఉంటారు. అందరికీ బాగా నిద్రొస్తూ ఉంటుంది. ఈసారి వర్షం వచ్చినా నన్ను లేపకండి. ఈ వర్షం వల్ల మెలకు వస్తే నేనే లేస్తాను. నువ్వు లేవడం, మూసుకొని పడుకో. అయినా ఏ వర్షము రాదో, పడుకోండి. చల్లగానే ఉంది కదా, ఈ దోమలు లేకపోతే బాగుండేది. ఇంక పడుకోండబ్బా. అందరూ మళ్ళీ పడుకుంటారు. కాసేపటికి వర్షం వస్తూ ఉంటుంది. దానితో అందరూ లేచి కంగారు కంగారుగా ఇంట్లోకి పారిపోతారు. అబ్బబ్బబ్బా, ఈ వర్షం ఏంటి ఇలా తగులుకుంది? అవును, అస్సలు ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లేదు. మెల్లగానే వస్తుంది కానీ పెద్దగా రావచ్చు కదా, ఇలా ఇబ్బంది పెట్టే బదులు. నా నిద్ర పాడు చేస్తుంది ఈ వర్షం. అవునరా చిన్నుగా, వర్షం వచ్చినా కానీ లేపద్దు అన్నావు. ముందు నువ్వే లేచి పరిగెత్తుకుంటూ వచ్చావేంట్రా? మెలకు వచ్చేసింది అందుకే. అలా చూస్తూ ఉండగానే మళ్ళీ వర్షం తగ్గిపోతుంది. అందరికీ బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉక్కబోస్తుందని పైకి వెళ్లి పడుకుంటే అక్కడ కూడా పడుకోనివ్వకుండా వర్షం పడి 5 నిమిషాల్లో ఆగిపోతుంది. చూసారా ఈ వర్షం? నిజమే, మనల్ని పరిగెత్తించడమే పనేమో దీనికి. సరే సరే, పదండి, పైకెళ్ళి పడుకుందాం. ఇంకేం చేస్తాం? మీరొచ్చిన వేళ విశేషం. వర్షం కూడా పగబట్టేసింది. ఊరుకో, బాగా చెబుతున్నావు. అందరూ నవ్వుకుని పైకి వెళ్లి మళ్ళీ పడుకుంటారు. అన్నిసార్లు పడుకుని లేవడంతో వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. వర్షం అలా వచ్చిపోతూ ఉండడంతో బాగా కోపంగా ఉంటారు. ఇంకా ఏసారి వర్షం వచ్చినా కాని కిందకే వెళ్ళొద్దు. ఇంత చిన్నపాటి వర్షానికి కిందకి మీదకి తిరగడం అనవసరం. అవును, ఇంకా ఇక్కడే పడుకుందాం. వర్షం వస్తే బాగుంటుంది అనుకుంటే ఇలా ఆటలాడుకుంటుంది. నిజమే, దానికి కూడా రావాలని లేదేమో, ఇలా చేస్తుంది. అందరూ మళ్ళీ పడుకుంటారు. అప్పుడే ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది. అయినా పర్లేదని పడుకుంటారు. ఈసారి వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. దానితో అందరూ తడిచిపోతారు. ఈ వర్షం నిజంగానే పగబట్టేసింది తోనే. ఎన్నిసార్లు కిందకి వెళ్ళాం, అప్పుడిలా పడిందా? ఎందుకు పడుతుంది? మనం ధీమాగా పడుకున్నాం కదా. మనల్ని ఏడిపించడమే పనిగా పెట్టుకున్నట్టుంది. ఇంకా ఎప్పుడు ఈ వర్షాన్ని అస్సలు నమ్మకూడదు. తడిచాం కదా, ఇంకేంటి, పదండి. అలా ఎక్కువ వర్షం పడుతూ ఉండడంతో అందరూ బాగా తడిచిపోయి కోపంతో అప్పుడు మేడ దిగి కిందకి వెళ్తారు.